అడ్డాలేదు గిడ్డాలేదండి. అంతకుముందు తెలుగుదేశానికి అడ్డ, మధ్యలో ఏదో ఒకసారి ఒక్క అవకాశం వస్తే ఒక్క అవకాశం ఇచ్చారు. అతను రాజకీయాలకు పనికిరాడు, రాజకీయ వ్యవస్థకు పనికిరాడని మొన్న గుణపాఠం చెప్పి కడపలో కూడా మా రెడ్డక్కే గెలిచింది. కాబట్టి కడప అడ్డాలేదు, ఏమి లేదు. మరి ఆ లెక్కకు వస్తే విజయవాడ ఆయన అడ్డానా? విజయవాడలో ఆయన ప్లేనర్ ఎందుకు పెట్టాడు? కాబట్టి ఈ రాజకీయ పార్టీలు ఎక్కడ ఏదైనా నిర్వహించవచ్చు. కావాలని ఉద్దేశపూర్వకంగా తెచ్చి కడపలో పెట్టారు, అది పెట్టారు, ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల క్రితం పుట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహానాడులు నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు కడప వంతు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇక్కడ పార్టీని మరీ బలోపేతం చేసుకోవడం కోసం ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అది వాళ్ళ కర్మ. ఎందుకంటే వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకోకుండా ఎదటాళ్ళ దాని గురించి 10 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ, 43 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ 43 ఏళ్ల నుంచి క్రమబద్ధంగా జరుపుకుంటా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పత్రికకి వాళ్ళు ఎంతసేపుడికి చెడు అనొద్దు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు అని వెనకటోళ్ళు చెప్తే వాళ్ళు చెడు అంటారు, చెడు వింటారు, చెడు చూస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. కాబట్టి ప్రజలకు అర్థమైంది ఇక్కడ ఎలా పోతుందా, ఇంకేం పోతుందా ఆయనకి నిర్వహించుకోవడం చేత కాదు. ఒక ఐడి కార్డులు కానీ పార్టీకి సభ్యత్వాలు కానీ లేవు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవటం, సభ్యులను చేర్పించుకోవటం, ఒక సంస్థాగత యంత్రాంగం, దీనికి ఒక క్రమ పద్ధతి విధానం ఉంది. ఏమీ లేని గాలిోడు, గాలి వ్యవహారం, గాలి పార్టీ, గాలి మాటలు. దాని గురించి పట్టుకోవాల్సిన ఉంది. ఇక్కడ 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 ఇంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతుంటే చూడలేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. అది వాళ్ళ కర్మ, వాళ్ళ దురదృష్టం. వైనాట్ 175 అని ఎలక్షన్లో పంచిన రెండోసారి విజయం, అప్పుడు కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడింది. కాబట్టి వాటిన్నింటి పడుచుకోవాల్సిన పని లేదు.